ఏ హలో గైస్, ఎవరైనా మన శ్రీ క్రియేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఎవ్రీ వీకెండ్ లాగే ఈ వీకెండ్ కూడా నాకు సార్ హోస్టింగ్ బాగుంది. సంజన గారు ఎలిమినేట్ అయిపోయే ముందు హౌస్ మేట్స్ అందరితో మాట్లాడుతున్నారు. స్టార్టింగ్ సుమన్ శెట్టి గారితో మాట్లాడారు. స్టాండ్ తీసుకోరు సార్, హ్యాండ్ వాష్ చేసేసుకుంటారు, గట్టిగా మాట్లాడరు అని చెప్పారు. అయితే మొన్న ఫ్యామిలీ నుంచి కొన్ని మెసేజెస్ వస్తున్నప్పుడు వాళ్ళ వైఫ్ కి హ్యాండ్ ఇంజరీ అయ్యింది, అది తెలుసుకోవాలి అనుకున్నారంట సుమన్ శెట్టి గారు. కానీ అక్కడి వరకు వెళ్ళి ఆగిపోయారంట. సో దాని గురించి చెప్పారు సంజన గారు. సో అప్పుడు వెంటనే నాగ్ సార్ ఇప్పుడు కూడా స్టాండ్ తీసుకోలేదుగా అంటే ఆయన అలాగే సైలెంట్ గా ఉండిపోయారు. నెక్స్ట్ భరణి గారితో మాట్లాడతారు. భరణి గారు రియల్లీ మిస్ యూ అంటే నాగ్ సార్ వెంటనే నువ్వేగా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవడానికి ఓటు వేసావు అంటారు. అక్కడ వెంటనే ఆయన సైలెంట్ అయిపోయి కూర్చున్నారు. మేబీ ఎందుకు నెగిటివ్ అవ్వడం అని సిచ్యువేషన్ కి తగ్గట్టుగా మంచి అనిపించుకోవాలని కొంచెం సింపతిగా సేఫ్ గా ఆడుతున్నారు అనిపించింది నాకైతే. సంజన గారు రాము రాథోడ్ గారిని అయితే గట్టిగా తిట్టేశారు. నాకైతే వీడియో చూసాక ఇంకొంచెం గట్టిగా తిట్టాల్సిందే అనిపించింది. నేను చీప్ గా ప్లే చేశాను, ఏం ప్లే చేశాను, సారీస్ కట్టుకుంటది అని అన్నారంట. సో అందుకనేసి నేను నిన్ను నెత్తి మీద పెట్టుకున్నాను, నువ్వు ఎలా అంటావు నన్ను అనేసి. కానీ ఏదైనా టాస్క్ అయితే ఏదో చిలిపి చేష్టలు చేస్తా ఆడుకుంటూ ఉంటావు, ఇక్కడి నుంచి అయినా సీరియస్ గా ఉండు అని నేనే కదా నేను చెప్పింది అని చాలా బాగా చెప్పారు అనిపించింది సంజన గారికి. అండ్ తనుజ గారి గురించి చెప్పారు. స్కూల్ ప్రిన్సిపల్ లా బిహేవ్ చేస్తుంది, అరుస్తూ మాట్లాడుతూ ఉంటది అని చెప్పారు. హరీష్ గారి గురించి చెప్పారు సంజన గారు. అయితే ఈయన ఫుడ్ కుక్ చేస్తారు, కానీ ఎవరైనా ఇది కావాలి అని చెప్పాలంటే చెప్పడానికి భయపడుతున్నాం అంటారు. తనుజ గారు చెప్పాలంటే కూడా కొంచెం భయపడుతున్నారు వీళ్ళందరూ ఆయనకి చెప్పాలంటే, ఎందుకంటే కుక్గా ఉన్నారు కొంచెం. వీళ్ళిద్దరి మధ్య కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగింది, కానీ హౌస్ లోకి వెళ్తే వీళ్ళిద్దరి మధ్య ఇంకా గొడవలు పెద్దగా అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి అనిపించింది నాకైతే. రీతు స్క్వేర్ నడుస్తుందో ట్రయాంగిల్ నడుస్తుందో తెలియట్లేదు ఇక్కడ మాకు అనేస్తారు సంజన గారు. పాపం ఆ పిల్లోడి మీద ఉన్న ప్రేమతో అతన్నే గెలిపించాలి అనుకుంది, గెలిపించింది. కానీ తన టైం వచ్చేసరికి రీతుని కాకుండా వేరే వాళ్ళు సేవ్ చేయడం అందరికీ సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపించింది. అది ఓకే, స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆవిడ హౌస్ లో ఉన్నారు కాబట్టి అలా మాట్లాడారు, కరెక్ట్ అనిపించింది. కానీ తను ఉద్దేశంలో తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అంటే ఇప్పటికే రీతు నెగిటివ్ అవుతుంది, తన్ని సేవ్ చేస్తే మళ్ళీ ఇంకా ఇంపాక్ట్ నా మీదే పడుతుంది అనేసి. ఎందుకంటే తను గెలిపించినప్పుడే తన కెప్టెన్సీ పోయింది అని తన అనుకుని ఉండొచ్చు అని నేను అనుకున్నా. ఇన్కేస్ తనకి రీతు గారి మీద ఇష్టం ఉండొచ్చు, ఉంది కూడా. సంజన గారు ఇలా అందరి గురించి చెప్పేసి వెళ్ళిపోతున్నారు. అప్పుడు నాగ్ సార్ ఒకసారి పిలిచి వెనక్కి హౌస్ లోకి వెళ్ళే ఛాన్స్ ఇస్తాము, కానీ వీళ్ళు సాక్రిఫైస్ చేయాలి అంటారు. 0% ఛార్జింగ్ ని 100% రావాలి అని చెప్పారు. ఇమాన్యువల్ గారు కెప్టెన్సీ వదిలేయాలంటే ఏమీ ఆలోచించకుండా వెంటనే వదిలేశారు. అందరూ నన్ను గెలిపించారు, సో చాలా థ్యాంక్స్, మళ్ళీ ఆడి గెలుస్తా, మా అమ్మ కోసం అయితే ఇప్పుడు వదిలేస్తున్నా అని చెప్పారు. తనుజ గారు కాఫీ పౌడర్ సాక్రిఫైస్ చేయాలని చెప్పారు. అప్పుడు ఒక 50% బ్యాటరీ ఛార్జ్ అవుతుంది అన్నారు. $1 బాక్స్ ఇచ్చేయాలి. ఏంటో ఈయన బయటకు వెళ్ళడానికి ఓటేశారు, అలాగే హౌస్లోకి రావడానికి హెల్ప్ చేస్తున్నారు. ఆయనకి అది చాలా ఇంపార్టెంట్, కానీ అది కూడా ఇచ్చేసారు, బాగానే అనిపించింది. శ్రీజ గారు సీజన్ అంతా ఒకే డ్రెస్తో ఉండాలి అంటే నేను చెయ్యను సార్ అని క్లియర్గా చెప్పేశారు. అలాగే రితు గారు హెయిర్ కట్ చేసుకున్నారు, కొంచెం ఏడుస్తూ చాలా ఫీల్ అయ్యారు. సుమన్ శెట్టి గారు స్మోకింగ్ సాక్రిఫైస్ చేయాలంటే నేను చేయలేను సార్ అని చెప్పేశారు. ఇప్పటివరకు ఇవే హౌస్లో గొడవలు జరుగుతున్నాయి వీటి గురించే. బిగ్ బాస్ సంజన గారిని ఎలాగైనా హౌస్లోకి పంపిస్తారు, వీళ్ళు సాక్రిఫైస్ చేసినా చేయకపోయినా. కానీ సాక్రిఫైస్ చేశారు, ఇంకా వీళ్ళ బాండింగ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది, అయ్యింది కూడా. రీతు గారు చాలా బాగున్నారులేండి, మీకెలా అనిపించింది లుక్? సార్ శ్రీజ గారిని సంచాలకుగా ఏం చేసావు అంటే శ్రీజ గారు నేను బాగానే చేశాను అన్నారు. వెంటనే నాకు సార్ ముందు సంజన గారి పేరు చెప్పు, తర్వాత ప్రియా గారి పేరు మార్చేసావు అంటారు. ఎందుకు నీకు ఈ తొందర, కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకో అని చెప్పారు. బాగా చెప్పారు అనిపించింది. రాము రాథోడ్ గారిని నువ్వు మాటలు మాట్లాడకపోవడం వల్లే సరిగ్గా గొడవలు అవుతున్నాయి అన్నారు. వెంటనే రాము రాథోడ్ గారు అక్కడ ఏం మాట్లాడారో మర్చిపోయాను సార్ అంటారు. ఈయన క్లారిటీగా మాట్లాడరు, ఊహించుకుంటారో ఏంటో మరి.
ఈయన కొంచెం పద్ధతి మార్చుకుంటే బెస్ట్ అని నాకు అనిపించింది. గారి మాటలు నమ్మి వెళ్ళి గొడవ పడింది తనూజ గారు. కానీ తనూజ గారు అలా తిట్టడం తప్పు, అన్నం తినేవాడిని అన్నారు. వెంటనే నాకు సార్ వీడియో ప్లే చేశారు. తర్వాత నాకు సార్ అడిగారు ఎమాన్యువల్ ఎవరిది తప్పు అంటే రాము రాథోడ్ గారిది తప్పు అన్నారు. ఇక్కడైతే నాకు కరెక్టే అనిపించింది. సో ఇక్కడి నుంచి అయినా ఈయన కరెక్ట్గా మాట్లాడి అక్కడ మాటలు ఇక్కడ అక్కడ కాకుండా ఊహించుకోకుండా కొంచెం బాగా మాట్లాడితే బాగుంటుంది అనిపించింది నాకు. లక్కోర్ హరీష్ అతను అనేది రాంగ్ అయితే లక్కోర్ అనేది రాంగే అవుతుంది. ఉద్దేశించి మాట్లాడింది కాదు అంటారు హరీష్ గారు. అతను అని రెగ్యులర్గా వాడతాం, అతని షర్ట్ బాగుంది అలా అనేసి. నాకైతే హరీష్ గారు రెస్పెక్ట్గా పిలవాలి అంటే ఆయన కూడా మంచిగా మాట్లాడాలి. ఒక్కొక్కసారి మాటలు వదిలేస్తారు కానీ మిగతాదంతా గుడ్. నాకు సార్ రీతుని కడవెత్తుకొచ్చింది కన్నిపిల్ల పాట పాడమంటే నేనేదో ఇంకేదో చెప్తారనుకున్నాను. అమ్మ రీతు నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడూ సంబంధం లేకుండా ఏడుస్తున్నావు, నాకైతే నచ్చట్లేదు, నాకు లెక్క లేదని తల కొట్టుకొని మరీ ఏడ్చని. ఫ్లోరా గారిని చూడు ఎంత ఈజీగా వేశారు. వెంటనే ఫ్లోరా గారు నేను గేమ్ని చాలా ఎంజాయ్ చేస్తూ ఆడాను, గెలిచాను అన్నారు. ఇక్కడ చాలా బాగా. నాకు సార్ హరీష్ గారు ఎంతమంది హృదయాలు గెలుచుకున్నారు, హ్యాండ్స్ లిఫ్ట్ చేయండి అంటే స్టేజ్ మీద ఒక్కరు కూడా హ్యాండ్స్ రేస్ చేయలేదు. ఇక నుంచైనా కొంచెం అర్థం చేసుకోండి గేమ్ని హరీష్ గారు. సో చూసారు కదండి, మరింత కంటెంట్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.